జ్వరం వస్తే మనం అప్పులు చేస్తున్నామా లేదా? ఒక జ్వరానికి కేవలం జ్వరానికి హాస్పిటల్కి వెళ్తే మనం ఎంతతో బయటకు వస్తాం చెప్పండి? మినిమం 25,000 30,000 ఒక జ్వరం తగ్గించాలంటే. అలాంటి జ్వరాన్ని పూర్వం మన అమ్మమ్మలు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు గుమ్మం దాటకుండా రూపాయి ఖర్చు లేకుండా జ్వరాన్ని తగ్గించారు. ఇప్పుడు తెలిసిన జ్వరాలు మనకెన్ని? ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న ఎలోపతిలో మనకు ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో చెప్తున్న జ్వరాలు ఎన్ని ఉంటాయి? మహా ఉంటే 5-6 రకాల జ్వరాలు ఉంటాయి. ఏదో ఇన్ఫెక్షను, ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలా చెప్తారు. సెరెబ్రల్ ఫీవర్ అని ఏవో ఒక 5-6 రకాలు చెప్తారు. అసలు జ్వరాలు అన్నీ తెలుసా? ఆయుర్వేదం చెప్పింది 125 జ్వరాలు. 125 జ్వరాలకు కూడా గుమ్మం దాటకుండా ఇంట్లోనే వైద్యం చేసుకున్నాం. అంత సైంటిస్టులు మనం మనం మన మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సాంప్రదాయం, మన విజ్ఞానం ఎంత గొప్పదంటే మనకి వైద్యం వచ్చు, వంట వచ్చు. వైద్యం వంట మనమే. వంట ఎందుకంటున్నారు? జబ్బు రాకుండా చేసేది వంట మాత్రమే. ఈ భారతదేశంలో ఉన్న వంటలు మాత్రమే జబ్బులు రాకుండా చేయగలవు. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ వంటల్ని అంత సైంటిఫిక్గా తయారు చేశారు. మనకి సైంటిఫిక్గా వండి పెట్టారు. ఏ ప్రాంతంలో ఏం దొరుకుతున్నాయో వాటితో అంత సైంటిఫిక్గా వండారు అవన్నీ. ఆహారమే ఔషధం. మన భోజనమే మనకి ఆరోగ్యం. జబ్బు రాకుండా చేసేది మాత్రం భోజనం మాత్రమే. జబ్బు రాకుండా చేసే మందులు కానీ వ్యాక్సిన్లు కానీ లేవు, రావు. అర్థమైంది మీకు? జబ్బు రాకుండా అంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు, జబ్బు రాకుండా చేసే వైద్యం కానీ, మందులు కానీ, వ్యాక్సిన్స్ కానీ, అడ్వాన్స్ సైన్స్ కానీ జబ్బు రాకుండా ఏం చేయలేదు. ఇంపాసిబుల్, రాదు. కేవలం జబ్బు రాకుండా చేసేది ఒకే ఒకటి, మన భోజనం, మనం తినే ఆహారం, మనం పండించే పంటే. జబ్బులు రాకుండా చేసేది అదే. సో అలాంటి వంటల్ని, అలాంటి పంటల్ని, అలాంటి వంటల్ని మనం ఆధునిక యుగంలో వినాశనం. పంటల్ని నాశనం చేసుకున్నాం, వంటల్ని నాశనం చేసుకున్నాం. వంటలు మర్చిపోయాం.